పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటు ప్రధాన డ్యాం నిర్మించి అనుకున్న షెడ్యూలులోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలంటే ఈ సన్నద్ధత సరిపోదని విదేశీ నిపుణుల బృందం తేల్చి చెప్పింది. అనుభవం, సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరమని, వారిని స్పష్టమైన బాధ్యతలతో నియమించాలని స్పష్టం చేసింది. డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్, ప్రణాళిక పరంగా ఇంకా పక్కాగా సిద్ధం కావాలని నివేదించింది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు విదేశీ నిపుణులు చార్లెస్ రిచర్డ్ డొన్నెల్లీ, డగ్లస్ హించ్బెర్గర్, బ్రియాన్ పాల్ డిసిస్కో వర్క్షాప్ నిర్వహించి అనేక అంశాలు చర్చించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్ర జలసంఘం చైర్మన్తో చర్చించి వారి దేశాలకు వెళ్లిపోయారు. తాము క్షేత్రస్థాయిలో చర్చించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవస్థాగతంగా ఉండాల్సిన ఏర్పాట్లపై అక్కడి నుంచి నివేదిక పంపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరైన పురోగతిలో సాగాలంటే ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక అంశాల్లో డిజైన్ల పరంగా అనుభవం ఉన్న బృందాన్ని నియమించుకోవాలని సూచించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక, సన్నద్ధత అవసరమని, ఎగువ కాఫర్ డ్యాం బట్టర్ల ఏర్పాటుకు పూర్తిస్థాయి షెడ్యూల్ తయారు చేయాలని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక స్థానాలతో పాటు పూర్తిగా పోలవరంలోనే పనిచేసే సిబ్బందిని నియమించారని నివేదికలో వెల్లడించారు. ప్రాజెక్టు క్షేత్రంలో ఎలాంటి నిర్వహణ వ్యవస్థ కావాలో, ఏ స్థాయి అధికారులు ఎలా వ్యవహరించాలో నివేదికలో పొందుపర్చారు. రాత్రి పగలు పనిచేసేలా షిఫ్టుల ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బందిని ఎలా నియమించుకోవాలో కూడా సూచించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎప్పటికి ఏది పూర్తి చేయాలో, వేటితో సన్నద్ధంగా ఉండాలో ఒక స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. బావర్ సంస్థ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనుకున్నట్లు పూర్తి చేసేందుకు వీలుగా వరదలు, వర్షాల సమయంలో అక్కడ నీరు నిలవకుండా సమగ్ర ప్రణాళిక అవసరమని తెలిపారు. 2025 జనవరిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా చూసేలా ముందుగానే ఇదంతా పూర్తి కావాలని స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అవసరమైన ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్స్ ఎలా ఉండాలో వర్క్షాప్లో వివరించినప్పటికీ సవాళ్లు ఎదుర్కోవడానికి వీలుగా మరిన్ని పరీక్షలు చేయాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది. పోలవరంలో నిర్మించిన ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నాణ్యంగానే ఉన్నాయని, కొన్ని అవసరమైన చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవని విదేశీ నిపుణుల బృందం తెలిపింది. ఎగువ కాఫర్ డ్యాం పొడవునా బట్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. మరిన్ని చిన్న సూచనలు చేసి ఆ పనులు పూర్తి చేసి కాఫర్ డ్యాంల సీపేజీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని విదేశీ నిపుణులు నివేదికలో వెల్లడించారు. ఎగువ కాఫర్ డ్యాం పునాదిగా నిర్మించిన జెట్ గ్రౌటింగ్ నిర్మాణంలో గ్రౌటింగ్ అవసరం లేదన్నారు. ఒకవేళ అలాంటి గ్రౌటింగ్ పనులు చేస్తే ఎగువ కాఫర్ డ్యాం సామర్థ్యం తగ్గిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత సమగ్రంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు చేయాల్సిన పరీక్షల ప్రోటోకాల్ రూపొందించాలని సూచించారు. ప్రాజెక్టులో అనేక అంశాలు ఇంకా తుది రూపానికి రాలేదని, వీటి విషయంలో మరింత సమగ్రంగా, తీవ్రంగా దృష్టి సారించాలని విదేశీ నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రతి వారం పురోగతిని సమీక్షించుకునే సమావేశాలు, సమగ్ర ప్రణాళికతో పాటు ఆ ప్రణాళికను డాక్యుమెంట్గా రూపొందించడం, కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వంటి అంశాలన్నీ నివేదికలో పొందుపర్చారు.